ఏపీలో ఓట్ల తొలగింపుపై వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీలో టీడీపీ 40,000కు పైగా దొంగ ఓట్లను ఓటర్ జాబితాలో చేర్చిందని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ విషయంపై విజయసాయిరెడ్డి, ఎంపీ గురుమూర్తి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ సానుభూతి పరులను ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదు చేయించారని వైసీపీ నేతలు ఆరోపించారు. దొంగ ఓట్లు తొలగిస్తున్న బూత్ లెవెల్ ఆఫీసర్లపై టీడీపీ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో నివాసముంటున్న టీడీపీ సానుభూతి పరుల ఓట్లు ఏపీలో కూడా నమోదు చేయించారని ఈసీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మరోవైపు టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కొత్త ఓట్ల నమోదులో స్థానిక సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు వంటి విషయాలను తెలుగుదేశం నేతలు ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈసీని కలిసిన టీడీపీ నేత కనకమేడల ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చెప్పాం వీటిలన్నీ నిన్న తర్వాత ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించింది. వాళ్ళు రేపు 22వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి విజిట్ చేస్తామని చెప్పడం జరిగింది. వచ్చినప్పుడు మేము ఇచ్చినటువంటి కంప్లైంట్లన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ పరిష్కారం అయ్యే దిశలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. అప్పటికి కూడా జరగకపోతే వాళ్ళు ఏం చేయాలో మళ్ళీ మేము ఎన్నికల కమిషన్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి వేరే అవసరమైతే వేరే అబ్జర్వర్లను కూడా నియమించి ఈ సమస్యను అన్నింటినీ పరిష్కారం చేసి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. వాళ్ళు తీసుకుంటారని మేము భావిస్తున్నాం. 22వ తారీఖున వాళ్ళ టీం వచ్చిన తర్వాత అక్కడ మా శ్రేణులు కూడా పూర్తిగా చెప్తాయి. అందరూ వాళ్ళ కంప్లైంట్స్ ఇస్తారు. ఆ కంప్లైంట్స్ని కూడా పరిశీలించమని కూడా మేము పరిశీలించి సాల్వ్ చేయమని కూడా చెప్పాం. ఇప్పటి వరకు మేము ఆల్రెడీ సీఈఓకి ఆంధ్రప్రదేశ్కి 119 కంప్లైంట్లు పెట్టాం. అలాగే ఈఆర్ఓస్కి 843, సిఈఓకి ఈ నెల 22 సిఈఓకి 119 లెటర్లు, ఈఆర్ఓకి 843 లెటర్లు ఇచ్చాం. వీటన్నిటి మీద ఇంట్లో ఇచ్చినటువంటి కంప్లైంట్ల మీద ఇంతవరకు చర్య తీసుకోవాలా, వాటన్నిటిని పరిశీలించి చర్య తీసుకోమని చెప్పాం. అలాగే 1/10/23 నాటికి అప్పటికే మేము కంప్లైంట్స్ ఇచ్చినవి 10,27,507 కేసులు ప్రాసెస్ చేయలే. వాటిని ప్రాసెస్ చేసి ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేయమంటే వాటిని పక్కన పెట్టి స్టేట్ సీఈఓ ఎలక్షన్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేయడం జరిగింది.